వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జాబ్ వేకెన్సీస్లో భాగంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IDBI పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 650 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు విజయవంతంగా కోర్సు పూర్తి చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ హోదాతో IDBIలో చేరిపోవచ్చు. కోర్సుకి ఎంపికైతే కొలువు. ఇందులో ప్రత్యేక విధుల నిమిత్తం బ్యాంకులు కొంతమందిని ఎంపిక చేసి కోర్సు తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. వీటికి తాజాగా గ్రాడ్యుయేట్లు, తక్కువ వయసు ఉన్నవారు ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఈ విధానంలో ఉన్నత విద్య, ఉద్యోగం రెండు నెరవేరుతాయి. ఇలా అవకాశం వచ్చిన వారు ఏడాది కోర్సు తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో సంవత్సరం చదువుతూ ఆన్లైన్లో పూర్తి చేసుకొని MBA పట్టా పొందే సౌకర్యార్థము ఉంది. IDBIలో ఎంపిక కోసం ముందు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండింటి ప్రతిభ PGDBF కోర్సులోకి తీసుకుంటారు. ఆన్లైన్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 200 ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఇంగ్లీష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి. తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. పరీక్షా వ్యవధి 2 గంటలు. సెక్షన్ల వారీ సమయ నిబంధన ఉంది. అర్హత కోసం సెక్షన్ల వారీ మొత్తం మీద కనీస మార్కులు తప్పనిసరి. విభాగం చూస్తే లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. 60 ప్రశ్నలకు 60 మార్కులు, 40 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు, 20 నిమిషాల వ్యవధి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాల వ్యవధి ఉంటుంది. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 60 ప్రశ్నలు, 60 మార్కులు, 25 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇలా ఇంటర్వ్యూ తుది ఎంపిక పరీక్షలు ఎవరైతే హాజరవుతారో అర్హులైన వారి జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారి ఒక్కో ఖాళీకి కొంతమందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను IDBI నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూకి 100 మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. SC, ST, OBC దివ్యాంగులైతే 45 మార్కులు రావాలి. ఇలా అర్హత మార్కులు పొందిన వారి జాబితాను ఆన్లైన్లో పరీక్షలో సాధించిన మార్కులు కలుపుతారు. పరీక్షలో సాధించిన స్కోర్లో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోర్లో 1/4 వంతు కలిపి కేటగిరీల వారి మెరిట్ జాబితా రూపొందించి కోర్సులోకి తీసుకుంటారు. కోర్సులో ఎలా ఉంటుంది అంటే మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ బెంగళూరులో PGDBF పూర్తి చేయాలి. ఏడాది కోర్సులో 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలల ఇంటర్న్షిప్, 4 నెలల ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు 3 లక్షలు. దీనికి GST అదనం. అవసరమైన వారికి IDBI రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి విధుల్లో కొనసాగితే అప్పటి నుంచి వరుసగా 5 ఏళ్ల పాటు సమాన మొత్తంలో 60,000 చొప్పున ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. ఉద్యోగంలో చేరిన వారు 3 ఏళ్ల పాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఒక ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ఈ వ్యవధిలోపు వైదొలిగితే ₹2 లక్షలతో పాటు రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్సు ఫీజు మొత్తాన్ని పరీక్షతో కలిపి వసూలు చేస్తారు. స్టైపెండ్ వేతనం కోర్సులో ప్రతి నెల ₹5,000 చొప్పున మొదటి 6 మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు ₹15,000 చొప్పున ఇంటర్న్షిప్లో 2 నెలలు ఇస్తారు. చివరి 4 నెలలు బ్యాంకులో వ్యక్తిగత శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రోత్సాహం అందుతుంది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి PG డిప్లొమా బ్యాంకింగ్ డిగ్రీ ప్రదానం చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో వీరికి ఏడాదికి
రూపాయలు 6.5 లక్షల వేతనం అందుతుంది. దీంతో పాటు అలవెన్సులు దక్కుతాయి. 3 ఏళ్ల తర్వాత వీరికి గ్రేడ్ ఏ అధికారి అసిస్టెంట్గా అవకాశం ఇస్తారు. అప్పటి నుంచి బ్యాంకు పీఓ వేతనాలు పొందుతారు. ఇందులో ఎలా సన్నద్ధం అవ్వాలో కూడా ఇచ్చారు. పరీక్షకు సుమారు 34 రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఈ తక్కువ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటేనే పోటీలో నిలవగలరు. అప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి మంచి అవకాశం. పరీక్షల ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. విభాగాల వారి ఉన్న అంశాలను 24 రోజుల్లో పూర్తి చేసుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. మిగిలిన 10 రోజులు మార్క్ టెస్టులు కేటాయించాలి. ప్రతి పరీక్ష తర్వాత ఫలితాలు సమీక్షించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వీటిని ఒకవైపు రాస్తూనే ఐబీపీఎస్, ఎస్బీఐ, పీఓ, పీజీ డిప్లొమా, ఎంట్రీ, పాత ప్రశ్న పత్రాలను బాగా సాధన చేయాలి. సెక్షన్ల వారి సమయ నిబంధన ఉంది కాబట్టి రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో పలు ప్రశ్నలకు సమధి సరిపోకపోవచ్చు. అందువల్ల తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగితే ప్రశ్నల ముందే ప్రయత్నించాలి. ఆ తర్వాత కాస్త సమయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా జవాబులు గుర్తించగలిగితే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలో ప్రయత్నించాలి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తొందరపడకుండా వీలైనన్ని సరైన జవాబులు గుర్తించాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ప్రతి విభాగంలో 60-70% ప్రశ్నలకు సరైన జవాబు గుర్తిస్తే విజయం చేకూరినట్లే. రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి అసలే మాత్రం తెలియని ప్రశ్నలను పూర్తిగా వదిలేయాలి. సమాధానం గుర్తించడంలో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంచనాతో జవాబులు రాస్తే నష్టమే. ముఖ్య వివరాలు ఇందులో ఖాళీలు 650. విద్యా అర్హత మార్చి 1, 2025 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి. కంప్యూటర్స్, ప్రాంతీయ భాషలో ప్రావీణ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వయసు మార్చి 1, 2025 నాటికి 20 నుంచి 20 సంవత్సరాల లోపు ఉండాలి. మార్చి 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగులకు వయసులో సలహా మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తు మార్చి 12 చివరి తేదీ ఇది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 250, మిగిలిన వారికి 1050. ఆన్లైన్ పరీక్ష తేదీ ఏప్రిల్ 6. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఏపీలో అయితే చీరాల, చిత్తూరు, గుంటూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇంకా ఏపీలో శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం కూడా ఉన్నాయి. వెబ్సైట్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే https://www.idbibank.in/. Thank you for watching this video.